ఒడిశాలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. తెలంగాణకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాపై కొరడా జలిపించింది. ఒడిశా కోరాపోర్ట్ అడవుల్లో గంజాయి ముఠాని పట్టుకునేందుకు చేజింగ్ చేసింది. ఒడిశా బలిమేళా నుంచి జైపూర్ వరకు 80 కిలోమీటర్ల మేర బొలెరో వాహనాన్ని వెంబడించింది. ఈగల్ ఫోర్స్ దెబ్బకు అటవీ ప్రాంతంలో వాహనాన్ని ఆపి డ్రైవర్ పారిపోయాడు. దాంతో పోలీసులు వాహనం నుంచి 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశా కోరాపుట్ పోలీసులకు అప్పగించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఒడిశా రాష్ట్రం నబరంగపూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. 2024లో కూడా రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ పట్టుకోవడం అప్పట్లో సంచలనం రేపింది.